పుణ్య గోదావరి తీర్థ కదంబం కార్యక్రమంలో భాగంగా నేడు మనం రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో నెలకొని ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. రాజమహేంద్రవరానికే క్షేత్ర పాలకుడిగా శ్రీ స్వామివారిని అభివర్ణిస్తారు. దాదాపు 13వ శతాబ్దం కాలం నాటిదిగా పరిగణిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రోజుకు 11 సార్లు 40 రోజుల పాటు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, బహుళ ఏకాదశి నాడు లక్ష తులసి పూజ భక్తుల సమక్షంలో జరిపించటం భారతదేశంలో ఎక్కడా కూడా కనీవిని ఎరగని అంత గొప్పతనంగా ఈ స్వామివారికి లక్ష తులసి పూజ గావించటం ఈ ఆలయ మరో ప్రత్యేకత. ఇప్పటికి దాదాపు 318 సార్లు ఈ లక్ష తులసి పూజ జరగటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ పూజ జరుగుతోందో మనం ఊహించుకోవచ్చు. ఇలా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రండి, ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని తరిద్దాం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. కృష్ణావతారం పరిపూర్ణమైనది. అందుకే ఆయనను ఉపనిషత్తులు పరమ పురుషుడిగా కీర్తించాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కృష్ణావతార లక్ష్యాలు. పరిపూర్ణ ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరంలో ఈ ధరిత్రిపై అవతరించి ఎన్నో లీలలను ప్రదర్శించాడు. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం. శ్రీకృష్ణుడు అవ్యక్త ధర్మానికి వ్యక్తమైన రూపం. మహాభారతం కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా తనలో ఇముడ్చుకోలేకపోయింది. అందుకే వ్యాస భగవానుడు ఆ యుగ పురుషుణ్ణి మనసారా కీర్తించేందుకు, తన ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చుకునేందుకు భాగవతాన్ని రచించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకానికి అందించిన జీవన తత్వం భగవద్గీతలో ఇమిడిపోయింది. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకోవడానికి హిందూ ధర్మానికి ఉన్న ఆధారాలు. కృష్ణ పరమాత్మకి 22 లీలావతారాలున్నాయని భాగవతం కీర్తించింది. పరమపావనమైన గోదావరి తీరంలో వెలసిన రాజమహేంద్రవర క్షేత్రంలో ఈశ్వరుడితో పాటుగా కృష్ణ పరమాత్మ కొలువుదీరాడు. నిజానికి మొత్తం రాజమహేంద్రవరానికే క్షేత్రపాలకుడు శ్రీకృష్ణ భగవానుడు. దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం శ్రీకృష్ణలీలామృతం. పవిత్ర గోదావరి తీరంలో ఉన్న ఈ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో కన్నయ్య లీలల్ని మనం పరిపూర్ణంగా దర్శించుకోవచ్చు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అంటూ ఈ దివ్యధామంలో కృష్ణలీలల్ని కీర్తించిన భక్తులకు ఆనందం అయాచిత వరమవుతుంది. ముఖారవిందే
निवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् मुकुन्दम् मनसा स्मरामि। వేణుగోపాల స్వామి ఆలయం ఉన్న చోట పుణ్య గోదావరికి రామతీర్థం అనే పేరుతో మరో పుష్కర ఘట్టం కూడా ఉంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్న భక్తులకు సమస్త లౌకిక సుఖాలు లభిస్తాయని స్థల పురాణం చెబుతోంది. భజైర్జైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం. భజైర్జైకమండనం సమస్త పాపఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం. సుభిక్షగుచ్చమస్తకం సురాగవేణుహస్తకం అరంగరంగ సాగరం నమామి కృష్ణ సాగరం. కృష్ణుడికి ఉన్న 108 దివ్యక్షేత్రాల్లో ఈ వేణుగోపాల క్షేత్రం కూడా ఒకటి. పరాశర మహర్షి ఇక్కడ రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడు. వేణుగోపాల స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. వైష్ణవ క్షేత్రాలు శ్రీరంగము, తిరుపతి, మధుర, పూరి మొదలైనటువంటి 108 దివ్యక్షేత్రాలలో ఒక క్షేత్రంగా ఇది పురాణాల్లో ప్రసిద్ధంగా చెప్పబడ్డది ఈ వేణుగోపాల స్వామి క్షేత్రం. దీన్ని పరాశర మహర్షి మత్స్యగంధి సంబంధానికి సంబంధించినటువంటి పాప పరిహారార్థం ప్రతిష్ఠ చేశాడు అని చెప్పి ప్రతీతి. అనంతర కాలంలో ఆ పరాశర మహర్షి యొక్క కుమారుడైనటువంటి వేదవ్యాస భగవానుడు, ఆయన కుమారుడైనటువంటి సుఖయోగేంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ వేణుగోపాల స్వామిని సేవించుకున్నారు అని చెప్పి మనకి పురాణ ముఖంగా తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ బాల్యావస్థలో చూపించిన లీలలన్నీ మనకు ఈ ఆలయం గోడల మీద నిర్మితమైన దృశ్యాల రూపంలో గోచరమవుతాయి. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు, యుగ పురుషుడు.